మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కూటమి పార్టీ వస్తాండి. మొత్తం అందరూ ఓట్లు అలాగేసేవాడి. మా ఫ్యామిలీ 16 రోడ్లు ఉన్నాయండి. 16 రోడ్లు కూటమి వేసాం. అలా అందరూ మొత్తం ఈ మార్కెట్లో మొత్తం అందరూ కూటమికి మొత్తం డెవలప్ అవుతుంది. మొత్తం సంక్షేమ పథకాలు అవుతుంది, డెవలప్ అవుద్ది. యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఆదిరెడ్డి శ్రీనివాస్ చేస్తారు, అన్ని చేస్తారండి. సిటీకి ఏం కావాలండి, డెవలప్మెంట్ అంతా అవుద్ది. వచ్చే ఎన్నికల్లో అయితే ఫ్యానే వస్తుందని అనుకుంటున్నాను. ఆయన చాలా మట్టి చేశారు జగన్ గారు. ఆయన లేడీస్ మట్టి చాలా మట్టి చేసుకొచ్చారు. ఇప్పుడు వరకు మరి ఇక మీద కూడా ఇంకా చేస్తారేమో అనేసి అని అనుకున్నాను. నమ్మకంగా ఇంకేమన్నా లేడీస్కి ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఏమైనా చేస్తే బాగుంటుంది అనేసి అని, ఇల్లు అయ్యే కట్ట ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించుకుంటే ఇంకా బాగుంటుంది అనేసి మా ఒపీనియన్. రాజమండ్రిలో అయితే ఈయన ఉన్నారు, మార్గాన్ని భర్త గారు వస్తారనేసి అనుకుంటున్నాను. భర్త గారు కూడా చాలా మట్టి డెవలప్ చేశారు రాజమండ్రి. మొత్తం అవన్నీ పెట్టారు కదండి. మరి సంపాల చెరువు దగ్గర పార్కులు అవన్నీ బాగా చేశారు. అందుకని ఆయన వస్తారని మళ్ళీ మా నమ్మకం. ఇంకా రోడ్లు అవన్నీ కొద్దిగా డెవలప్ చేసుకుని అన్ని మొత్తం అన్ని నీట్ గా చేసి ఇంక ఇల్లు కట్ట అన్ని ఇచ్చేలా చూస్తే బాగుంటది అనేసి అని. అది ఇప్పుడు వర్షం వస్తే ఎక్కడ బట్టి అక్కడ ఆగిపోతున్నాయి. వాటర్ కట్టాను అదంతా గోదావరిలోకి వెళ్ళిపోయేలాగా ఉండాలి. గోతులు కట్ట అన్ని పూర్తి చేసి శుభ్రంగా నీట్ గా చేయాలి రోడ్లన్నీ. టీడీపీ రావాలనుకుంటున్నాం అండి. టీడీపీ అంటే మాకు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కరెంటు బిల్లులు, ఇంటి పన్నులు, చెత్త పన్నులు చాలా రకాలుగా మాకు అన్ని కూడా నిత్యావసర వస్తువులు కూడా చాలా రేట్లు పెరిగిపోయి మేము చాలా బాధలు పడుతున్నాం అండి, పేద వ్యక్తి కూడా. అందుకని మాకు మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వస్తే కొంచెం అన్న రేట్లు తగ్గి అన్ని విధాలా బాగుంటుందని మేము టీడీపీకి వేసామండి. అదండి, రాజమండ్రిలో ఆదిరెడ్డి వాసుబాబు గారు రావాలని మేము చాలా భగవంతుని కోరుకుంటున్నామండి. మా కోసం ఆయన మా పేదవాళ్ళకి ఏ లోన్స్, పాత బట్టలు అమ్ముకుంటాండి, ఓల్డ్ క్లాత్ అమ్ముకుంటాండి, ఏదో లోన్స్ ఇప్పించి మమ్మల్ని కొంచెం డెవలప్ చేసి దీన్ని మాకు ఈ మార్కెట్ ని మా పిల్ల తీసుకొని బ్రతికే వాళ్ళమండి. మాకు కొంచెం ఆయన చూస్తారని మాకు ఒక నమ్మకం అండి, ఒక భరోసా ఆయన మాకు. వాళ్ళ నాన్నగారి కానించి మాకంతా ఒక భరోసా అండి. మాకు ఆ గవర్నమెంట్ రావాలి, ఆ వాసు గారు గెలవాలని మేము కోరుకుంటున్నాం అండి. మాకు జగన్ అన్ని బాగానే చేశాడండి. రోడ్లు అన్ని బాగానే వేసాడు, కరెంట్లు అన్ని బాగానే ఉన్నాయండి. మరి కొంతమందికి కొన్ని రేట్లు పెంచుతున్నారని కొంతమంది జగన్ అంటే నచ్చుతలేదండి. మరి తెలుగుదేశం కావాలనుకుంటున్నారు కొంతమంది. మాకు ఏదైనా ఒకటే అండి, మాకు ఎవరు మంచి చెప్తే అది కావాలండి. మాకు ఎవరు మంచి చెప్తే ఆ పార్టీ కావాలండి. దేశానికి అందరికి మంచి చేసే వాళ్ళు కావాలండి. రాష్ట్రంలో ఏ పార్టీ వచ్చినా ఏం చేయాలని మాకు అన్ని ఇలాగే మంచిగా, ఇంతకు ముందు రోడ్లు అవి బాగోపోయాయండి. ఇప్పుడు రోడ్లు బాగున్నాయి, కరెంట్లు తీసేవాళ్ళండి, కరెంట్లు తీయటలేదండి, అన్ని మంచిగానే ఉన్నాయండి. మరి మంచి చేసేవాళ్ళు కావాలండి మాకు దేశానికి. మాకు వాళ్ళు రావాలని వీళ్ళు రావాలని లేదండి, ఎవరైనా మంచి చేసేవాళ్ళు రావాలండి. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఆయన పక్కా జనసేన పార్టీ. అంటే కారణం అంటూ ఉన్నారు కదా, ఎందుకు అంటే అందరూ చూపించింది జనాలు అందరూ టీడీపీ వైపే చూపించారు. పక్కనకి కాలువలు గట్రా ఏం బాగలేదు, డ్రైనేజీ రోడ్లు కూడా కొన్ని రోడ్లు బాగలేదు, అన్ని డెవలప్మెంట్ పెట్టండి. వాచ్ అదే డెవలప్మెంట్ చేస్తారు మామూలుగానే, అందరూ ఊహించింది కూడా అంతే. కూటమి వస్తుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద అందరికీ వ్యతిరేకం వచ్చింది, వ్యతిరేకం చాలా విపరీతంగా ఉంది. ముందు జగన్మోహన్ రెడ్డి మార్చాలి, అది ఆ ఉద్దేశంతో కూటమి కొత్తది. అదే ఏదైనా చేస్తుందండి అది, ఎందుకంటే డెవలప్మెంట్ గురించి ఆలోచించే మన రేట్లు తగ్గిస్తుంది, అన్నీ చేస్తుంది. అదే రాజమండ్రి మీకు ఆదిరెడ్డి వాసు రావచ్చు, ఏదైనా చేస్తారండి ఆయన ఏదైనా మనకు రాజమండ్రి పనికొచ్చేది ఏదైనా చేస్తారండి. ఉద్దేశం కదండి, సెంట్రల్ నుంచి ఆయనకి ఫుల్ సపోర్ట్ ఉంటుంది, ఆ సపోర్ట్ ద్వారా ఆయన ఏం చేయాలనుకున్నా చేస్తారండి.